కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రంలో 2 ఏళ్లుగా అరాచక పాలన కొనసాగుతోందంటూ విమర్శించారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన సందర్భంగా వైసీపీ మహిళా విభాగం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ 10 రోజుల పాటు కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు సజ్జల. రాష్ట్రంలో 2 ఏళ్ల నుంచి మహిళలకు తీవ్ర నష్టం జరుగుతోందని, నష్టపోయిన రైతులు ప్రభుత్వాన్ని నిలదీయాలని సజ్జల అన్నారు. అందరికంటే ఎక్కువగా మోసపోయింది, నష్టపోయింది, దోపిడీ గురైంది ఈ 2 ఏళ్లలో మహిళలే. కాబట్టి ప్రశ్నించే హక్కు కానీ, నిలదీసే చొక్కా పట్టుకొని నిలదీసే హక్కు కానీ, అధికారం కానీ మహిళా లోకానికే ఉంది. చెప్పినవి చేయలేదు, మోసం చేశాడు. ఇంకా ఉన్నవి పీకేసి ఊడపీకి వాటిని కూడా లాగేసి మొత్తం నిలువు దోపిడీ చేసేసి రోడ్డు మీద నిలబెట్టి మీకు బ్రహ్మాండంగా పెద్దపీట వేశాను. 33% రిజర్వేషన్ మీకోసం నేను తీసుకొస్తానని నిన్న మహానాడులో దానికి ఏదో ఒక పేరు కూడా పెట్టాడు. అసలు సిగ్గు ఎగ్గు దానికి అంటే కనీసము దాటవేయడానికైనా ట్రై చేస్తారు ఎవరైనా, అది క్వశ్చన్ చేస్తారేమో అని. ఏమీ లేదు. బరి తెగించి స్త్రీ శక్తి 33% నేను చేస్తానని 50% చేసి ఆల్రెడీ చట్టం కూడా చేసిన దానికి దిక్కు లేదు. ఈరోజు ఏమైంది అనేది అడగాలి.